మహిళా దినోత్సవం రోజునైనా ఒక మహిళను గౌరవించటం అనేది భారతదేశంలో ఉన్నటువంటి పౌరులకు, భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఒకవేళ అది వీలు పడితే, లేకపోతే అవగాహనలోనికి రాగలిగితే చాలా భయంకరమైన నేరాలు ఆగిపోతాయి. దేవునికి స్తోత్రం. అదే సమయంలో ఒక మహిళ తన స్థానాన్ని గౌరవప్రదంగా ఉంచుకోగలిగితే, తన వస్త్రధారణ కానీ, తన వేషధారణ కానీ, తన యొక్క పడికట్టు, తన యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని చూసినటువంటి వాళ్ళు గౌరవించే విధంగా కనబడితే, అదే సమయంలో ఒక మహిళను బట్టి గౌరవం పెరుగుతుంది. ఈరోజు ఆలోచించుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి రోజు. ఎందుకంటే మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకునే రోజు వచ్చింది కాబట్టి. కనుక ఈరోజు నేను ఈ అంశం మీదనే కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నాను. నిర్గమకాండము 2వ అధ్యాయము, నిర్గమకాండము 2వ అధ్యాయము మొదటి నుంచి 10 వచనాలను ఒక వచనం వెంబడి వచనం చదువుదాం. లేవి వంశస్థుడొకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకొనెను. తరువాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకొని దానికి జిగటమన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాణిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దాన్ని ఉంచగా, ఫరో కుమార్తె స్నానము చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పనికెత్తెలు ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికెత్తెనొకతెను పంపి దాన్ని తెప్పించి తెరచి, అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకుని వత్తునా అనిను. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచెను. అతనికి మోషే అను పేరు పెట్టాను. దేవుడి ఈ లేఖన భాగాన్ని మన వెనికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపామయుడైన మా దేవ, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఒక ప్రక్క లోకము తగలబడిపోతుంది. తప్పించుకున్న వారు ప్రభువా నైనా ప్రాణాలు మేము దక్కించుకోగలిగాము, ఆస్తులు ఏమైపోయినా పర్వాలేదు అనేటువంటి పరిస్థితుల్లో ఈనాటి మా చుట్టూ ఉన్నటువంటి దేశస్తులు ఆలోచన చేసే పరిస్థితి ఏర్పడింది. మా సాటి మనుషులు ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడింది. పనిలోనికి వెళ్ళి పనిలో నుంచి మరలా ఇంటికి వస్తాము ఎప్పటి మామూలుగా అనుకున్నవారు ఆ రోజు జరిగినటువంటి ఆ భయంకరమైన అగ్ని ప్రమాదంలో ఆహుతైపోతామని నైనా ఎవ్వరు అనుకోలేదు ప్రభువా. అనుకునని విపత్తులు సంభవిస్తూ ఉండగా ఇంకా నువ్వు మారు మనస్సు పొందని వారు మారు మనస్సు పొందడానికి, తండ్రి జీవితాన్ని చక్కబరుచుకొని వారు చక్కబరుచుకోవడానికి, నీకు ఇష్టలుగా మారడానికి కృప చూపించండి. సమస్త ఘనత మీకే చెల్లించుకుంటూ మాతో నీ లేఖనం ద్వారా మాతో మాట్లాడమని యేసయ్య నామములోనే ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, యోసేపు కాలంలో ఇశ్రాయేలీయులు అనేటువంటి దేవుని ప్రజల్ని అద్భుతంగా ఐగుప్తు దేశంలో పోషించాడు యోసేపు పోషించినటువంటి తర్వాత ఏ ఫరో అయితే వాళ్ళని ఇష్టపడి ఐగుప్తులోనికి, కనానులో నుంచి పిలిచాడో ఆ ఫరో చనిపోతాడు. చనిపోయిన తర్వాత మరొక కొత్త ఫరో వస్తాడు. ఈ కొత్త ఫరో వచ్చినప్పుడు ఈ ప్రజలను చూసినటువంటి సమయంలో ఇశ్రాయేలీయులైన ఈ ప్రజలు అత్యధికంగా ఉన్నారో, వీళ్ళ గనక ఒకవేళ ఇంకా బలిష్ఠులైతే, ఇంకా వాళ్ళ సంఖ్య విస్తరిస్తే రేపు ఏదైనా మన దేశంలో ప్రమాదం రావచ్చు, ఈ దేశాన్నే వాళ్ళు వశపరుచుకోవచ్చు అనేటువంటి ఒక కొత్త ఉద్దేశం అతనికి కలిగింది. వెంటనే ఇశ్రాయేలీయులు అనేటువంటి దేవుని ప్రజలను బాధ పెట్టడం మొదలుపెట్టాడు. ఇక్కడ నేను ఒక మాట మీకు చెప్పాలి. వీళ్ళ బాధ పెడతారు అనేటువంటి విషయం ఆదికాండం 15వ అధ్యాయంలోనే, ఇంకా అబ్రహాముకు ఒక బిడ్డ పుట్టకముందే దేవుడు తెలియచేశాడు. దేవునికి స్తోత్రం. ఏ బాధ అయితే వీళ్ళకి రాబోతుందో ఆ బాధను గురించి దేవుడు ముందే తెలియచేశాడు. ఇప్పుడు అంతా బాగుంది, చక్కగా సజావుగా అంతా సాగిపోతుంది అని అనుకున్నటువంటి సమయంలో సడన్గా వాళ్ళ మీద ప్రియులారా ఒక ఆలోచన ఏంటంటే, వీళ్ళ సంఖ్య విస్తరించకుండా చేయాలి, వీళ్ళ చేత వెట్టి పనులు చేయించాలి అనుకున్నాడు ఫరో రాజు. వీళ్ళ మీద కొంతమంది అధికారులు నియమించాలి అనుకున్నాడు ఫరో రాజు. తర్వాత వాళ్ళు వెట్టి చాకిరీ చేసే వాళ్ళకు ఉండాలి, అంతేగాని వాళ్ళకి అన్ని సౌకర్యాలు, అన్ని రకాలైనటువంటి ఘనతలు ఇవ్వకూడదు వాళ్ళకి. ఈ రీతిగా వాళ్ళని హింసించి బాధపరచాలనుకున్నటువంటి సమయంలో ఇశ్రాయేలీయులు బహు బాధపడుతున్నారు. నేను ముందే చెప్పాను కదా, దేవుడు ముందే తన యొక్క సేవకుడైనటువంటి అబ్రహాముకు దేవుడు తెలియచేసినప్పుడు టైం కూడా చెప్పాడు. దేవుడు ఏం చెప్పాడు? టైం కూడా చెప్పాడు. ఎన్ని సంవత్సరాలు అని అంటే సుమారుగా 400 సంవత్సరాలు వాళ్ళని శ్రమ పెట్టే పరిస్థితి ఉంటుంది.
తర్వాత ఎవరికి వాళ్ళు దాసులు అవుతారో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును, వారు మిక్కిలి ఆస్తితో తర్వాత వారు బయలుదేరి వస్తారు అన్నాడు. ఇది ఎప్పుడు నెరవేరిందంటే నిర్గమాకాండం 13వ అధ్యాయంలో నెరవేరింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళ ఆస్తితో బయలుదేరి రావడం. ప్రియులారా గమనించండి, ఈ రీతిగా వాళ్ళని బాధపెడుతున్నటువంటి సమయంలో వాళ్ళు చాలా భయంకరమైనటువంటి వేదనకు గురైపోయారు. అప్పటి వరకు సుఖం, ఇప్పుడు సుఖము కష్టమే తెలియని పరిస్థితిలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. అప్పటి వరకు ఒక గౌరవప్రదంగా చూడబడినటువంటి వాళ్ళు ఇప్పుడు నీచంగా చూడబడే పరిస్థితికి వచ్చేసారు. అప్పటి వరకు అభివృద్ధి పొందుతుంటే ప్రియులారా ఎవరు అడ్డుకోలేదు, కానీ ఇప్పుడు వారు పెరుగుతున్నటువంటి సంఖ్యను చూసి ఫరో రాజు వాళ్ళని అణిచివేయాలనుకుంటున్నాడు. ఆ ఫరో వేరు, ఈ ఫరో వేరు, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇదే సమయంలో జరుగుతున్నది ఏంటంటే, పెరగకూడదు అనేటువంటి ఉద్దేశంలో ఉన్నప్పుడు వాళ్ళకు ప్రియులారా సంతానం కలుగుతున్నటువంటి పరిస్థితుల మీద ఫరో దృష్టి పెట్టాడు. మూలమేంటి? జనం పెరగడానికి మూలమేంటి? సంతానం కదా, సంతానోత్పత్తి జరగడం. ఆ సంతానోత్పత్తి జరుగుతున్నటువంటి సమయంలో పురుడు పోసేటువంటి మంత్రసానులకు ఆజ్ఞాపించాడు. ఏమని ఆజ్ఞాపించాడంటే, ఎక్కడైనా సరే ఒక మగబిడ్డ పుట్టడం మీరు చూస్తే కనుక అక్కడే కానుపు పీటల మీదనే ఆ మగబిడ్డను చంపేయమన్నాడు. ఎవరికి? ఎవరైతే పురుడు పోస్తారో, ఒక నర్సు అనుకోండి, నర్సే కదా ఆ ప్రసవ సమయంలో ఏమంటే పురుడు పోసేది. పోసిన వెంటనే తెలిసేది ఎవరికి? మగబిడ్డ ఆడబిడ్డో? నర్సుకే కదా, చూడగానే తెలిసేది. ఒకవేళ మగబిడ్డ అయితే కనుక ఏం చేస్తారంటే చంపేయాలి. చిన్న ఆ పసిగుడ్డును చంపడం చాలా తేలిక. అయితే ఇక్కడ మీరు గమనించాలి, ఆడబిడ్డ అయితే బ్రతకనివ్వమన్నారు. మగబిడ్డ అయితే చంపాలి, ఆడబిడ్డ అయితే బ్రతకనివ్వాలి. కానీ ఒకరిని చంపడానికైనా, ఒకరిని చిన్న బిడ్డనైనా లేకపోతే గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే ఆ బిడ్డ ఏమంటే అక్రమంగానో లేకపోతే సక్రమంగానో గర్భం ధరించిన ఇష్టము లేనటువంటి పరిస్థితుల్లో, లేదా బయటికి తెలియకూడదు అనుకున్న పరిస్థితుల్లో కూడా కొంతమంది అబార్షన్స్ చేయించుకునేవారు ఉన్నారు. ఈరోజు ఈ కేసులు ఎక్కువైపోయినాయి. ఎందుకంటే అక్రమ సంబంధాలు, అక్రమమైనటువంటి సంబంధాలను బట్టి అక్రమమైనటువంటి గర్భాలు వారికి కలగడం, అది ఇంట్లో తెలియకూడదు, బయట తెలియకూడదు. ఇలా తెలియకూడదు అనుకున్నటువంటి దగ్గర ప్రియులారా వాళ్ళు అబార్షన్స్ చేయించుకోవడం జరుగుతూ ఉంది. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. ఎందుకంటే నరహత్యతో సమానమది. అర్థమవుతుందా? ఆడబిడ్డని మగబిడ్డని కూడా తేడా చూపించకూడదు. దేవుడు ఎవరినిచ్చినా కూడా స్వీకరించే మనసు ఉండాలి. దేవుని పిల్లలారా జాగ్రత్త. ఎవరినిచ్చినా కూడా స్వీకరించే మనసు ఉండాలి. ఇచ్చింది దేవుడు, సంపాదించుకున్నది మనము. ప్రియులారా ఇచ్చినటువంటి దానిని బట్టి ఆడబిడ్డైనా మగబిడ్డైనా కూడా దేవుని స్తుతించాలి. దేవుని మహిమ కొరకు ఆ బిడ్డలు జీవించేలాగా మన వంతులో మనం ఏం చేయాలంటే ఒక ప్రతిష్ట కలిగి ఆ బిడ్డలను పెంచాలి. ప్రార్థనతో, భక్తితో, విశ్వాసంతో, సమర్పణతో, భారంతో, ఒక ఆలోచన విధానంతో పెంచాలి. దేవునికి మహిమ కలుగును గాక. సరే, ఇక్కడ ఉన్న విషయం చూడండి. సరే, పెంచుదాము. ఏమండి? ఆ రీతిగా దేవుని కొరకు వాళ్ళు నిలబడితే అదే చాలు మనకి. దేవుని మహిమపరిచేవారుగా వారు ఉంటే అదే చాలు మనకి. ఏమండి? ఈ రోజున ఆ ఆలోచనను మనం దూరం చేసుకోవద్దు. ముందు పిల్లలు ఏమవ్వాలంటే రక్షించబడాలి, అంతకంటే ముందు మారు మనసు పొందాలి, అంతకంటే ముందు వాళ్ళు సువార్తను నమ్మాలి. సువార్తను నమ్మి మారు మనసు పొంది వాళ్ళు రక్షించబడి బాప్తిస్మం పొంది దేవుని కుటుంబంలోకి చేర్చబడే వరకు ప్రతి తల్లి తండ్రి అందం చూసి కానీ, ఆరోగ్యం చూసి కానీ, చదువును చూసి కానీ మురిసిపోయి ఇది చాలు ఇంకా నా బతుక్కి అనుకోకూడదు. ఎట్టి పరిస్థితుల్లో గుర్తుపెట్టుకోండి ఈ విషయంలో. కన్నీళ్లు కార్చండి. ఎందుకంటే రేపు ఈ అందంగా ఉన్నటువంటి బిడ్డ, ఆరోగ్యంగా ఉన్నటువంటి బిడ్డ నిత్య నరకాగ్నిగుండంలో పడిపోకూడదు. నీ బిడ్డను నువ్వు ఎంత ప్రేమిస్తావో అంతగా ఆ బిడ్డ నిత్యత్వంలో ఉండాలని నువ్వు ప్రార్థన చెయ్యాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా గమనించండి, కష్టమైన నష్టమైనా కూడా మనం దాన్ని ఎదుర్కొనే వారిగా మనం ఉండాలి. నిర్గమాకాండ గ్రంథంలో మనం చూసినట్లయితే ఈ మంత్రస్నానుల్ని ఫరో పిలిపించి, ఈ మంత్రస్నానులు మహిళా దినోత్సవం రోజు చెప్తున్నాను, మంత్రస్నానుల యొక్క స్థానం కూడా చాలా ప్రత్యేకమైంది. కొంతమంది పిల్లలు నర్సింగ్ చేస్తున్నారు, నర్సులు అవ్వడానికి ప్రియులారా వాళ్ళు ట్రైనింగ్ అవుతున్నారు. చక్కగా ఆ పాత్రను మీరు జాగ్రత్తగా పోషించండి, ప్రార్థనాపూర్వకంగా ఉండండి ఆ స్థానంలో. ఆ స్థానము ద్వారా కూడా ఎంతోమందిని ప్రియులారా దేవుని యొద్దకు నడిపించిన వాళ్ళు ఉన్నారు. ఎంతోమందికి మీకు తెలుసా, డార్విన్ అనేటువంటి ఒక శాస్త్రవేత్తకి యేసుక్రీస్తు ప్రభువును గురించినటువంటి సత్య సువార్తను అందించడానికి, యేసు ప్రభువు యొక్క ప్రేమను తెలియచేయటానికి ఒక నర్సే చివరి కాలంలో పనిచేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ స్థానం చాలా ప్రత్యేకమైంది. ఏమండి? ఆరోగ్యంగా లేనటువంటి వారు అక్కడికి వస్తారు, మరణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళు అక్కడికి వస్తారు, గాయపడిన వాళ్ళు అక్కడికి వస్తారు, ఇబ్బందులో ఉన్న వాళ్ళు అక్కడికి వస్తారు, చిన్న పిల్లలు అక్కడ తీసుకొని వస్తారు. ఎవరినైనా సమీపించవచ్చు ఒక నర్సు. అర్థమవుతుందా? ఒక డాక్టర్ విక్టోరియా లార్న్ గారు అనేటువంటి ఒక సహోదరి చేసిన పరిచర్యను బట్టి
లార్న్ గారు అనేటువంటి సేవకుడు ప్రియులారా అనేక సంఘాలు కట్టగలిగాడంట. ఎందుకో తెలుసా ఈమె వెళ్ళి వైద్యం చేసేది. ఆ వైద్యం చేస్తూ ఆత్మకు రక్షణ గురించి వాళ్ళకి చెప్పేది. దేవునికి స్తోత్రం. అలా చేసి ఈ సేవకులను ఏమండి లైన్లోకి తీసుకొచ్చాయా, నేను పలానా వాళ్ళకి వైద్యం చేశాను, వారికి ప్రభు గురించి చెప్పాను, మీరు కూడా వచ్చి 2 మాటలు చెప్పి వాళ్ళని ప్రార్థన చేసి ప్రభు కొరకు వాళ్ళని సంపాదించుకుంటే మంచిది అంటే ఈయన అక్కడికి వెళ్ళేవారు. ఇద్దరు కలిసి, భార్యాభర్తలు ఇద్దరు. ఈయనేమో సేవకుడు, ఆమెమో డాక్టర్. మీకు అర్థమైందా? డాక్టర్గా ఒక మహిళ స్థానం ప్రత్యేకమైంది, నర్సుగా స్థానం ప్రత్యేకమైంది. ఒకవేళ ఇంకా చెప్పాలనంటే ఈ బాత్రూములు ఇవన్నీ శుభ్రం చేసేటువంటి దాన్ని ఏమంటారు, నౌకరీ పని చేసేటువంటి వాళ్ళు కూడా ప్రత్యేకమైన వాళ్ళు, సర్వెంట్స్ వాళ్ళు కూడా ప్రత్యేకమైన వాళ్ళే. ఎందుకంటే ప్రతి రూమ్కి వాళ్ళు వద్దనున్నా రమ్మని పిలుస్తారు వాళ్ళు కదా. శుభ్రం చేయకుండా ఒకవేళ ఏ బాత్రూమ్ అయినా ఉంటే దాన్ని ఎవరైనా మళ్ళీ తిరిగి ఉపయోగించుకోవడానికి ఇష్టపడతారా? అమ్మాయి శుభ్రం చేయలేదు, ఒకసారి వచ్చి శుభ్రం చేయండి అంటే రావాలి కంపల్సరీగా. ప్రతి పరిస్థితిలో కూడా చూస్తే ఫార్మసీలో ఒకవేళ మెడికల్ స్టోర్లో ఉన్నా కూడా ఎంతోమంది వచ్చి మందులు తీసుకుని వెళ్తూ ఉంటారు. ఎవరికి ఏ సమయంలోనైనా సరే నా యేసయ్య గురించి ఎలా నేను తెలియచేయాలి అని మనం ఆలోచన చేయాలి. మొన్నటి దినం రిజిస్ట్రేషన్ నిమిత్తం నేను పాస్టర్ గారు కూడా సువర్ణ సిఆర్ రెడ్డి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి ఆ రిజిస్ట్రేషన్ పని పూర్తి చేసుకుని ప్రియులారా మళ్ళీ తిరిగి మేము వచ్చేటప్పుడు మన సహోదరి మనమ్మ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ సమయంలో ఒక బంకు దగ్గర ఆగి పెట్రోల్ కొట్టించుకుంటుంటే నాకు అనిపించింది ఒక చిన్న కరపత్రం నా బండిలో ఉంటే అది తీసి ఆ పెట్రోల్ కొట్టేవాడికి ఇచ్చి అప్పుడు ఎక్కుదాం అనుకున్నాను. తీరా చూడరా బాబు అని చెప్పేసి మన ఎఫ్ఎఫ్ఆర్కి చెప్తే చూస్తే అందులో కరపత్రాలు లేవు. వాడంటాడు కదా, అయ్యగారండి మనం ఇందులో కరపత్రాలు పెట్టుకోవాలని అంటున్నాడు. నిజంగానే పెట్టుకుందాం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఈరోజు మనం ఆలోచన చేస్తే ప్రియులారా ఎక్కడ ఏ సమయంలో ఎవరికి ఏ రీతిగా నా యేసయ్య గురించి ప్రేమను గురించి తెలియచేయాలి అని మనందరం కూడా ఏం చేయాలి తెలుసా? ప్రార్థనాపూర్వకంగా మెలకువగా పనిచేసేవారిగా మనం ఉండాలి. ఈరోజు ఆలోచన చేయండి. ఏ స్థానమైనా సరే ప్రతి స్థానము కూడా మనం ఆలోచన చేస్తే ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం. ఇవి ఎంతవరకు పనిచేయగలవో, ఎక్కడ వరకు పనిచేయగలవో నీ పరిధిలో నువ్వు పనిచేసినా సరే మిగిలిన పరిధిలోకి ఆయనే తీసుకెళ్తాడు ఆయన మాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఆలోచన చేయండి. ఈ నిర్గమకాండంలో మనకు తెలియచేస్తున్న విషయం ఏంటంటే మంత్రసానులు అండి. మొట్టమొదట మంత్రసానులు వీళ్ళు కనుక ఒకవేళ చంపేస్తే మగపిల్లలు ఏమైపోతారు? చచ్చిపోతారు ఆటోమేటిక్గా. కానీ వీళ్ళు ఏం చేశారటంటే ఇచ్చింది దేవుడు. ఒకవేళ కనుక ఆ పిల్లలు మనకు శత్రువులు పిల్లలు అవ్వచ్చు. రాజుగారు చెప్పారు కాబట్టి మనం ఇప్పుడు ఒకవేళ చంపేయచ్చు, మనకు శిక్ష లేదు. శిక్ష మనకు రాజుగారు వేయడు, పైగా బహుమతులు ఇస్తాడు. కానీ ఇలాంటి పాపపు పని మనం చేయకూడదు, ఎందుకంటే నరహత్య చేయకూడదు అనేటువంటి విషయాన్ని వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నారు. దేవుడు పుట్టించినటువంటి ఆ బిడ్డ జీవాన్ని నేను తీసేయకూడదు అని మరి రాజుగారు అడుగుతారు కదా, అప్పుడు ఏం చెప్పాలి అని ఆలోచన చేసుకుంటే ఆ ఇద్దరు మంత్రసానులు ఒక ఆలోచనకు వచ్చారు. ఏంటో తెలుసా? అయ్యా మేము వెళ్ళేటప్పటికే ప్రసవం అయిపోద్ది, ఆ తర్వాత ఆ బిడ్డను మేము సరిగా చూడలేము అని ఏదో ఒకటి చెప్పి మనము రాజుగారి నుంచి దేవుడే మనల్ని తప్పించాలనుకున్నారు. ఇలా జరిగినటువంటి దానిని బట్టి ఆ మంత్రస్థానాల గురించి ఒక మంచి మాట రాయబడి ఉంది చూడండి. ఈ దేవుని బిడ్డలారా, 1వ అధ్యాయం నిర్గమాకాండము 21వ అధ్యాయం చూడండి, 21వ వచనం. 1వ అధ్యాయం 21వ వచనం. ఆ మంత్రస్థానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేసెను. ఇలాగున వారు దేవునికి భయపడినందున, ఆ మంత్రస్థానులు దేవునికి భయపడ్డారు కనుక అక్కడ మంత్రస్థానుల వల్ల ప్రియులారా జరగవలసినటువంటి నష్టం దేవునికి జరగకుండా, దేవుని ప్రజలకు జరగకుండా తప్పించబడి వారి పిల్లలు కాపాడబడి ఏమవుతుందో తెలుసా? వంశము అభివృద్ధి చేయబడతా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మనం ఆలోచన చేసుకోవాలి. వంశాభివృద్ధి కలగడానికి కారణం ఎవరు? దేవుడు ఎవరిలోనైతే భయం కలుగజేశాడో వాళ్ళే కారణం. ఈరోజు నేను మరొకసారి చెప్తున్నాను, మీరు చూసే ఉండొచ్చు ఈరోజు పెట్టినటువంటి వాగ్దానం, యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడును. ఏమండి? చంపేస్తే రాజుగారు బహుమతి ఇవ్వచ్చు, కానీ దేవుని ఎదుట మేము దోషులమైపోతాము. ఎప్పుడైనా సరే ఇలాగ ఆలోచించుకున్న వారిని బట్టి మాత్రమే దేవుని నామం మహింపరచబడుతుంది. దేవునికి భయపడినందున అనే మాట గుర్తుపెట్టుకోండి. ఎవరికి భయపడినందున? దేవునికి భయపడ్డారా, రాజుగారికి భయపడ్డారా? దేవునికి భయపడ్డారు. ఒకవేళ మమ్మల్ని చంపితే చంపని, లేకపోతే మమ్మల్ని ఉద్యోగంలో నుంచి తీసేస్తే తీసేని, ఒకవేళ మమ్మల్ని ఏ రకంగానైనా బాధపెట్టని, కానీ మేము మాత్రము ఆ పని చెయ్యము అని నిర్ణయం చేసుకున్న కారణాన్ని బట్టి దేవుడు ఇశ్రాయేలీల వంశానికి అభివృద్ధి కలుగు చేశాడట. హల్లెలూయా. ఈరోజు మనం ఆలోచన చేసుకుందాం. గట్టిగా చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియులారా, ఇలా జరిగినటువంటి సమయంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఎవరి ద్వారానైతే ఐగుప్తులో నుంచి, ఆ భయంకరమైన కఠిన దాస్యములో నుండి, ఆ భయంకరమైనటువంటి వెట్టి చాకిరీ నుంచి, ఆ దురవస్థ నుంచి విడిపించాలనుకున్నాడో ఆ బిడ్డను దేవుడు అక్కడ పుట్టిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు వచ్చింది సరైనటువంటి కష్టమైన పరిస్థితి. ఏంటో తెలుసా?
ఈ సమయంలో పుట్టడం చాలా కష్టమైనటువంటి పరిస్థితి, ఆ బిడ్డను కాపాడుకోవడం. లేవి వంశస్థుడు అక్కడ వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకున్నాడు. వారి యొక్క దాంపత్యాన్ని దేవుడు దీవించి ఒక కుమారుడిని ఇచ్చాడు. ఆ కుమారుడు ఎలాగున్నాడంటే సుందరుడుగా ఉన్నాడట. అందమైన కళ్ళు, అందమైన ముక్కు, అందమైన నోరు, అందమైన కాళ్ళు, అందమైన చేతులు, ఇవన్నీ చూచి ఆ బిడ్డను 3 నెలలు దాచారట. బిడ్డను దాచడం ఎంత కష్టం చెప్పండి. ఒక బిడ్డ ఒక ఇంట్లో ఏడిస్తే ఆ చుట్టుపక్కల ఇంచుమించు 4 ఇళ్ళన్నా వినపడుతుంది, వినపడదా? వినపడకుండా ఎలాగుంటుంది నిజంగా? 3 నెలలు వారు దాచారట. ఆలోచించండి. నేను అనుకుంటాను, ఒకవేళ ఆ బిడ్డ ఏడ్చినప్పుడు దేవుడు జామర్లు ఏమైనా పెట్టాడేమో. తెలుసా జామర్లు అంటే మీకు? ఒకవేళ ఇక్కడ ఒక జామర్ పెట్టామనుకోండి, ఇక్కడున్న సెల్ ఫోన్లు ఇంకేం పనిచేయవు. అర్థమవుతుందా? అది జామర్ అంటే ఏం చేస్తుందంటే ఆ సిగ్నల్స్ని ఇక ఏ పక్కకి వెళ్లకుండా అది నిలుపుదల చేసేస్తుంది అనమాట. దేవుడు అలాంటి ఏర్పాటు ఏమన్నా చేసాడేమో. ఎలాగున ఆ బిడ్డను కాపాడగలిగారో తెలియదు, కానీ ఇప్పుడు ఈ బాధ్యత అంతా ఎవరిదంటే ఆ తల్లిదండ్రులది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ తండ్రి ఏం చేయాలి? వెళ్ళి పని చేయాలి. ఇప్పుడు ఇంట్లో ఉండేది ఎవరు? తల్లి. తర్వాత ఇంకెవరున్నారు? తర్వాత అక్క ఉంది, మోషే. ఈయన పేరేంటో తెలుసా? మోషే. చెప్పండి అందరూ, మోషే. ఇప్పుడు ఈ మోషేకు మరణగండం ఏర్పడింది, ఈ మోషేకు ప్రాణగండం ఏర్పడింది, ఈ మోషేను దాచలేని పరిస్థితి ఏర్పడింది. ఎవరు దాచలేరు ప్రియులారా ఇలాంటి పరిస్థితుల్లో. రాజు కన్ను ఎవరు కప్పగలరు? సైనికుల కళ్ళు ఎవరు కప్పగలరు? గూఢచారుల కన్నులు ఎవరు కప్పగలరు? ఏమండి? ఇలాంటి పగడ్బందీగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ బిడ్డను దాచలేక అని రాయబడతా ఉంది. ఎందుకంటే ఇక ఈ బిడ్డను మేము దాచలేము. రోజులు లెక్క పెట్టుకుంటున్నారు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. మీరు అలా చూస్తారు. లెక్క పెట్టండి. అంకీలు వచ్చిన వందలు లెక్క పెట్టండి. ఎక్కడ దాకా వచ్చాను? 18 దాకా వచ్చింది. లెక్క పెట్టండి. 19, 20, 21, 22. వినబడతలేదు అసలు. 25, 26, 28, 30. నెల అయింది. ఓకేనా? నెల. ఇలాంటి రోజులు 3 నెలలు. 3 నెలలు దాచడం అంటే ఎంత కష్టం. వాళ్ళకి నిద్ర పట్టిందో లేదో, ఆహారం తిన్నారో లేదో, నెమ్మదిగా ఉన్నారో లేదో ఎవరికీ తెలియకుండా, ఎక్కడ ఏమాత్రం కూడా ఇంత గుట్టు చప్పుడు కాకుండా దాచడం అంటే ఎంత కష్టం. నిజంగా కష్టమా కదా? మీరైతే అలాగా కష్టం అనిపించదా? జాగ్రత్తగా ఏదన్నా కోడిని కప్పెట్టినట్టు కప్పెట్టేస్తారేంటి? బయటికి కనిపించకుండా ఏదన్నా, లేకపోతే మెషలో పెట్టేస్తారా? సాధ్యపడదు. దాచలేక చివరికి వాళ్ళు ఆలోచన చేశారు ఏంటంటే, మనం ఈ బిడ్డను దాచలేము, ఒకవేళ దాచామా కఠినమైనటువంటి దండన మన మీదకి వస్తుంది. కాబట్టి దాచలేక ఒక జమ్ము పెట్టి తీసుకున్నారట. ఏం పెట్టి? ఒక జమ్ము పెట్టి తీసుకున్నారు. దానికి జగటమన్ను కీలును పూసారు, మన్ను పూసారు, కీలును పూసారు. అందులో ఆ పిల్లవాణిని పెట్టారు. ఏటి ఒడ్డున జమ్ములో దాన్ని ఉంచేశారు. ఆ పెట్టిని తీసుకెళ్ళి ఆ బిడ్డతోటి ఏటి ఒడ్డున జమ్ములో దాన్ని ఉంచేశారు. ఉంచేసినటువంటి సమయంలో ప్రియులారా, వానికి ఏమి సంభవించునో తెలుసుకోవడానికట వాని అక్క దూరముగా నిలిచి ఉండెను. ఇప్పుడు తల్లి చెయ్యి దాటి ఏమండి, ఇప్పుడు అక్క వచ్చింది పాత్రలోకి. తల్లి దాచగలిగినంత వరకు దాచింది. ఇప్పుడు ఏం చేసిందంటే అక్క పాత్ర ఏంటంటే దూరముగా నిలుచుండి చూస్తూ ఉంది. చూస్తూ ఉంది. ఏమి సంభవించునో తెలియదు. ఏమి సంభవించునో అంటే అర్థం ఏంటి? ఏం జరగబోతుందో తెలియదు. ఏం జరుగుతుందో తెలియదు. ఎవరైనా వస్తారా? ఎవరైనా ఆ పెట్టెను చూస్తారా? ఎవరైనా ఆ బిడ్డను చూస్తారా? ఒకవేళ చూసిన తర్వాత పరిస్థితి ఎలాగుంటుంది? ఒకవేళ ఎవరూ చూడకపోతే పరిస్థితి ఎలాగుంటుంది? పెట్టి మూతేసిన తర్వాత ఆ బిడ్డ ప్రియులారా ఎంతసేపు బయట నుంచి గాలి రాకుండా లోపల గాలితో బతకగలుగుతాడు? సరే ఆలోచించండి. ఎంత కష్టం నిజంగా అది. ఇప్పుడు ఎవరు కాపాడాలి మోషేని? 3 నెలల పసికందును ఎవరు కాపాడాలి? ఒకసారి ఆలోచించండి. దేవుడే కాపాడాలి. చెయ్యి దాటిపోయినటువంటి ఆ బిడ్డ పరిస్థితి ప్రియులారా, దిక్కు లేని వాళ్ళకి దేవుడే దిక్కు అన్నట్టు అయిపోయింది. ఆయన తప్ప ఎవరో సహాయం చేయలేరు కొన్ని పరిస్థితుల దగ్గర. ఆయన తప్ప ఎవరో కన్నీళ్లు తొడవలేరు పరిస్థితి దగ్గర. ఈ తల్లి ఒడిలో ఉండి పాలు త్రాగవలసినటువంటి ఆ శిశువుకి ఒకవేళ చివరిసారిగా ఆ స్తనమునిచ్చి పాలు పట్టించి ఆ బిడ్డను అందులో ఆ పెట్టెలో పెడుతున్నప్పుడు ఆ తల్లి ఎంత ఏడ్చుంటుందో. ప్రభువాని ఇవ్వకపోయినా బాగుండేది, కానీ ఇచ్చి ఈ బిడ్డను దూరం చేసుకునే పరిస్థితి ఎందుకు అనుమతించేవయ్యా? సైమన్ పాల్ అనేటువంటి ఆ సేవకుడు వచ్చి సాక్ష్యం చెప్పినప్పుడు 5 సంవత్సరాల స్పర్శ లేకుండా ఉన్నటువంటి ఆ బిడ్డను చూసి ఆ తల్లి ఎంత తల్లడిల్లిపోయిందో ప్రియులారా, ఎంత అంగలార్చిందో. నిజంగా ఎంత బాధతో వేదనతో ఈ బిడ్డ ఎందుకు వచ్చింది, ఇంక ఈ బిడ్డను పడేస్తే మంచిది కదా, ఈ బిడ్డ వల్ల ప్రయోజనం ఏంటి అనుకున్నటువంటి పరిస్థితి.
ఒక సేవకుడు వచ్చి అన్నాడు, ఈ బిడ్డను నా సేవకుడిగా నేను వాడుకుంటానని దేవుడు చెప్తున్నాడు. అసలు నమ్మడానికి అవకాశం ఏముంది? అసలు ఏమాత్రం కూడా ప్రియులారా స్పర్శే తెలియట్లేదు అబ్బాయికి. స్పర్శే తెలియని పరిస్థితిలో 5 సంవత్సరాలు ఉన్నటువంటి బిడ్డ. నిజంగా ఆ తల్లి 40 దినాలు ఉపవాస ప్రార్థన చేసిందట. ఈ రోజున మహిళలు ప్రార్థనకు నడుము కట్టుకోవాలని మీకు తెలియజేస్తున్నాను. ఈ రోజున కన్నీళ్లతో ప్రభువు పాదాలను ఆశ్రయించాలని తెలియజేస్తున్నాను. ప్రియులారా గమనించండి, ఎంత విశ్వాసంతో ప్రార్థన చేయటం ప్రారంభించింది. 40 రోజుల్లోనే దేవుడు కార్యం చేశాడు. ఆయనకే సమస్త ఘనత కలుగును గాక. ఆమేన్. ప్రార్థన ఆలకించే దేవుడు, ప్రార్థనకు సమాధానం ఇచ్చేటువంటి దేవుడు, హల్లెలూయా. ఈ దేవుడు తప్ప మరి ఏ దేవుడు లేడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 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 ప్రార్థన ఆలకించువాడా, మా ప్రార్థన ఆలకించుమా, నీ సన్నిధిని ప్రార్థింతుము, మా ప్రార్థన ఆలకించుమా, సన్నిధిలో ప్రార్థింతును, నా ప్రార్థన ఆలకించుమా. మోషే ప్రార్థించగా మన్నాను పంపితివి, మోషే ప్రార్థించగా మన్నాను పంపితివి, యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రులు నాపితివి, యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రులు నాపితివి. ప్రార్థన ఆలకించువాడా, నా ప్రార్థన ఆలకించుమా, నీ సన్నిధిలో ప్రార్థింతుము. ప్రార్థన ఆలకించుమా. హల్లెలూయా. ప్రార్థన ఆలకించిన వాడు, మోషే ప్రార్థించగా మన్నాను కురిపించిన వాడు, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల్ని ఆపేసినటువంటి వాడు. హల్లెలూయా. మీటింగ్స్ జరగడానికి ముందు ప్రియులారా సహోదరి మనమ్మగారి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఒక వీడియో చూసినప్పుడు ఇక్కడ మనమ్మగారు, అక్కడ మనమ్మగారి పరిస్థితి కూడా అదే పరిస్థితి, ఇబ్బందికరంగా ఉంది. కన్ను రెండు కళ్ళు కూడా, ఒక కన్ను కనబడేది, ఇప్పుడు ఆ కన్ను కూడా కనిపించట్లేదు, లేవలేని పరిస్థితి. ప్రియులారా నేను వెళ్ళి అక్కడ తొంగపాడు ఆరాధన అయిపోయిన తర్వాత వెళ్ళి 2 మాటలు చెప్పాను. అయ్యా అమ్మ, మీరు యేసయ్య బ్రతికిస్తే మళ్ళీ బతుకుతారు, ఒకవేళ తీసుకుంటే ఆయన సన్నిధికి వెళ్ళిపోతారు. ఎందుకంటే అక్కడ వ్యాధి లేదు, బాధ లేదు, వేదన లేదు. ఇక అక్కడ మీకు ఎప్పుడు కూడా ప్రభువును చూస్తూ పరిశుద్ధులతో కలిసి ప్రభువును స్తుతిస్తూ ఉంటారు. ఈ లోకంలో ఎంతకాలం ఉన్నా ఒకరోజు వెళ్ళిపోవాలి. లేదు, ఒకవేళ దేవుని చిత్తమై బ్రతికిస్తే బ్రతుకుతారు. రెండిటికీ మీరు సిద్ధమై ఉండండి అని చెప్పాను. మీకు ఆశ పెట్టను నేను. మిమ్మల్ని మీరు సరిచేసుకోవాల్సిన విషయాలు సరిచేసుకోండి. ప్రభువుకు యోగ్యంగా మీరు సిద్ధపడితే ఆయనకి ఇష్టమైతే తీసుకెళ్తాడు, ఇష్టమైతే ఉంచుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మా అమ్మగారి విషయం చెప్తున్నాను. ఆమెకు శనివారం రోజు, శుక్రవారం ప్రార్థనకు వచ్చారు. ప్రార్థనకు వచ్చిన తర్వాత ఆమె ఇంటికి వెళ్ళిపోయాం. ప్రార్థన అయిపోయిన తర్వాత ఆ సాయంత్రం బాగోలేదు, మార్నింగ్ ఎక్కువ ఇబ్బంది అయిపోయింది. ఇక చివరికి ఆ వీడియో చూస్తే మీకే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. నిన్న మేము వెళ్ళినప్పుడు అక్కడ చూసాము హాస్పిటల్లో పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు ఆమె మళ్ళీ మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. లేవలేని పరిస్థితిగా మంచం మీద ఉన్న మేము వెళ్ళిన తర్వాత ఆమె లేచి ప్రియులారా ప్రార్థన చేస్తున్నప్పుడు కూర్చుంది లేచి. దేవునికి స్తోత్రం. ఈరోజు నేను చెప్తున్నాను, పరిస్థితిని మార్చగలిగిన వాడు దేవుడు తప్ప ఎవరు మార్చలేరు, ఎవరు కూడా మార్చలేరు. ఇప్పుడు ఈ తల్లి ఏం చేస్తుందంటే కన్నీళ్లతో ప్రార్థన చేస్తుంది. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, మా పితరులైనటువంటి అబ్రహాముకు నువ్వు తెలియచేసావు కదా, 400 సంవత్సరాల కఠినమైన దాస్యంలో ఉంటారు మీరు, ఆ తర్వాత మీరు అక్కడి నుంచి బయలుదేరి మిక్కిలి ఆస్తితో వస్తారని చెప్పావు కదా. నాయనా, ఏంటి పరిస్థితికి మాకు జవాబుగా నేను ఒకవేళ ఈ బిడ్డను నీవు ఇచ్చి ఉంటే మేము కాపాడలేము, నీకే అప్పగించుకుంటున్నాను. ఆ రోజు నేను అనుకుంటాను ఆ బిడ్డను ఆ జమ్ము పెట్టెలో పెట్టి దేవునికి అప్పగించి ప్రార్థన చేసి ఆ పెట్టెను తీసుకెళ్ళి ఆ జమ్ములో గడ్డిలో ఉంచినటువంటి సమయంలో దేవుని చేతుల్లో పెట్టింది ఆమె. చూడడానికి జమ్ము గడ్డిలో పెట్టినట్టుగా ఉంది, కానీ ప్రభువా ఇదిగో నీ చేతుల్లో అప్పచెప్తున్నాను నా బిడ్డను అని చెప్పి అప్పగించుకున్నట్టుగా నాకైతే అనిపిస్తూ ఉంది. హల్లెలూయా. కొన్ని పరిస్థితులు మనం ఏం చేయలేం, దేవుని చేతుల్లో అప్పగించుకోవాలి ప్రియులారా, దేవుని చిత్తములు అప్పగించుకోవాలి ప్రియులారా, దేవుని ప్రణాళికలు అప్పగించుకోవాలి ప్రియులారా. నీవు గనక దేవుని మీద అనుకుంటే, నీవు గనక దేవుని మీద ఆధారపడితే దేవుడు కలగజేసుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ భర్త విషయంలో కావచ్చు, నీ పిల్లల విషయంలో కావచ్చు, ఆర్థిక పరిస్థితుల విషయంలో కావచ్చు, ఇరుగు పొరుగు వారి విషయంలో కావచ్చు, ఏ పరిస్థితి అయినా దేవుడు కలగజేసుకుంటాడు. అక్క దూరముగా నిలుచుండి చూస్తుంది, మా అమ్మ ప్రార్థన చేస్తుంది, నేను ప్రార్థన చేస్తున్నాను, మా కుటుంబం అంతా ప్రభు వైపు చూస్తున్నాం. ఇశ్రాయేలీలందరూ ఒక రక్షకుని కొరకు, ఒక విడుదలనిచ్చేటువంటి ఒక వ్యక్తి కోసం, ఒక నాయకుడి కోసం కనిపెడతా ఉన్నారు. దేవుడు మొరలు ఆలకించేవాడు కదా. ఇక్కడ ఏదో దేవుడు చేస్తాడు, ఏమి సంభవించునో వీ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్, నాకు తెలియదు.
మాకు తెలియదు, కానీ దేవుడు ఏదో చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. నీకు అర్థం కాని సమయంలోనే దేవుడు ఏదో చేయబోతున్నాడు అనే విషయం జ్ఞాపకం పెట్టుకో. నీకు అర్థం కానప్పుడే దేవుడు ఏదో చేయబోతున్నాడు. అందుకనే నా పరిస్థితి ఈ రకంగా ఉంది, ఈ ఇబ్బంది ఈ రకంగా వచ్చింది, ఈ సమస్య ఈ రకంగా వచ్చింది, ఈ పరిస్థితి ఈ రకంగా వచ్చిందని జ్ఞాపకం చేసుకో. అర్థమవుతుందా ప్రియులారా? ఏమవుతుందో ఏంటో ఆ డౌట్ కాదు, దేవుడు ఏదో చేయబోతున్నాడు. ఆమేన్. దేవుడు ఏదో చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 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 దేవుడు ఏదో చేయబోతున్నాడు. ఏం చేశాడండి? ఫరో కుమార్తె చెలికత్తెలు తీసుకొని స్నానం చేయడానికి ఏటి ఒడ్డుకొచ్చింది. ఆ ఒడ్డున స్నానం చేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఈలోగా ఆ చంటి బిడ్డ ఏడుపు మొదలుపెట్టాడు. అయ్యా, నా తల్లి నన్ను దాచలేకపోయింది, నా తండ్రి నన్ను దాచలేకపోయాడు, నువ్వైనా నన్ను చూసుకుంటే నువ్వైనా నన్ను దాచగలవా అని ఒకవేళ ఆ బిడ్డ యొక్క ఏడుపుకు అర్థమేమో నాకు తెలియదు, కానీ ఆ పసిబిడ్డ ఏడవడం మొదలు పెడితే ఆ ఏడుపు ఎక్కడ దాకా వినబడిందంటే ఫరో కుమార్తె చెవి దాకా వచ్చింది. దేవుడు హల్లెలూయా. ఎవరో ఏడుస్తారు, మనకు లక్కే ఉంది, మనకు లోటు ఏముంది, మనకి ఇబ్బంది ఏముంది, మనకి అవసరత ఏముంది, ఎవరో ఏదో ఎడతారు, మనకు అవసరం లేదనుకుని వెళ్ళిపోవచ్చు. కానీ ఆ చెలికత్తెలను పంపించింది. అదిగో ఏ వైపు నుంచి అయితే ఏడుపు వస్తుందో ఆ ఏడుపు వైపుగా మీరు వెళ్ళండి. ఇక్కడ చూడండి ఎంతమంది మహిళలు ఉన్నారో, మంత్రస్నానులు, తర్వాత మోషే తల్లి, మోషే యొక్క అక్క, ఆ తర్వాత ఇప్పుడు ఎవరు వచ్చారు సీన్లోకి? ఫరో కుమార్తె వచ్చింది. తర్వాత ఎవరు వచ్చారు? తర్వాత చెలికత్తెలు వచ్చారు. ఆమె కూడా ఏమండి ఈ ఏడుపు వినగానే ఈ చెలికత్తెలను పంపించగానే ఆ గడ్డిలో ఉన్నటువంటి, ఆ జమ్ము పెట్టిలో ఉన్నటువంటి, మన్ను పూసేసి ఉన్నటువంటి ఆ పెట్టెను తీసుకుని వచ్చారు. ఆ పెట్టెను తీసుకుని రాగానే ఆ పెట్టెని ఇలా ఓపెన్ చేయగానే అసలు ఏమాత్రం కూడా ఏమండి చూడడానికి ఆశ్చర్యం గొలిపే రీతిగా అందమైనటువంటి దివ్య సుందరుడుగా ఉన్నటువంటి ఆ బిడ్డను చూసి ఫరో కుమార్తె అనుకుంది, ఈ బిడ్డను నేను నా కొరకు పెంచుకుని ఈ బిడ్డను నేను ఐగుప్తు దేశానికి రాజుగా చేస్తాను అనుకుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత ఆశ్చర్యం అండి! ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నాడు? ఇప్పుడు గమనించండి. ఇదే సమయంలో ఈ బిడ్డను ఎవరి దగ్గర పెంచాలి? మరి ఈ బిడ్డకి ఇప్పుడు ఏం కావాలి? పాలు కావాలి. 3 నెలల పసికందు. ఆ బిడ్డను పెంచడానికి ఎవరైనా ఉన్నారా అని అనగానే చూస్తూ ఉన్నదేమో, చుట్టూ చూస్తుండగా ఏమీ ఎరగని దాని వల్లే ముసుగేసుకుని ఒక అమ్మాయి వచ్చింది. ఒకళ్ళు రెండేళ్ళగా రా ముసుగేసుకుని ఒక అమ్మాయి వచ్చింది. ఏమండి వచ్చి పిల్లరా ఆ బిడ్డ ఏమండి అయ్యా ఇట్లా ఆ బిడ్డ ఏం చేసిందంటే ఈ మిరియం అనుకోండి, అర్థమైందా? ఈ మిరియం కాదులేండి, అంకిత. ఓకే, ఈ బిడ్డ ఏం చేసిందంటే ఈ చంటి బిడ్డ ఈ పట్టుకుని ఈ బిడ్డను ఎలా పెంచాలి అని చూస్తుంది కదా. అయ్యా ఈ బిడ్డను పెంచడానికి అమ్మా నేను ఇశ్రాయేలీల్లో నుంచి ఒక ఆమెను తీసుకొస్తాను అంది. నా తల్లిని తీసుకొస్తాను అనలేదు సుమా. ఎంత వివేకంగా మాట్లాడిందో చూడండి. ఇప్పుడు ఆమె తీసుకుని వచ్చేది ఎవరిని? ఆమెకు తెలుసు. ఎవరిని తీసుకొస్తుంది? తల్లిని తీసుకొస్తుంది. ఈ బిడ్డ ఎవరి బిడ్డ అని తెలిసిపోద్ది. ఇప్పుడు ఆమెకి ఎవరి బిడ్డ అని తెలిసిపోద్ది? ఇశ్రాయేలీయుల బిడ్డ. ఈ బిడ్డ ఎవరికి పుట్టాడు? ఈ బిడ్డను ఇప్పటి వరకు ఎలా దాచారు? ఈ బిడ్డ గురించినటువంటి ఒక కట్టడి ఉంది, ఒక చట్టం ఉంది. ఏంటంటే మగ బిడ్డ అయితే చంపేయాలి. ఎలా బతికింది బిడ్డ? ఏమండి ఇదంతా ఒక పెద్ద సమస్య. కనుక ఏం చేసింది అంటే తెలివిగా మాట్లాడుతూ ఉంది. ఏం చేస్తానో తెలుసా? ఒక దాదిని పిలుచుకొని వస్తాను అంది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. కూర్చున్నాను. దాదిని పిలుచుకొని వస్తానంది. ఇప్పుడు దాదిని పిలుచుకొని వచ్చినటువంటి తర్వాత ఇదిగో ఈ బిడ్డను నువ్వు నా కొరకు పెంచాలి, నేను నీకు జీతం ఇస్తాను. ఇప్పుడు ఈమె పనికి వెళ్ళక్కర్లేదు. దేవునికి స్తోత్రం. ఏం చేయాలి? ఈ బిడ్డను పెంచుకుంటే చాలు. ఈ బిడ్డను ఏం చేయాలంటే పాలు ఇచ్చి పెంచాలి. ఇప్పుడు ఆ తల్లికి ఆనందమా, సంతోషమా? కాదా? చాలా ఆనందం. దుఃఖమా? ఏమండి బాధ? నో, దుఃఖాన్ని సంతోషంగా మార్చింది దేవుడు. హల్లెలూయా. మారాను మధురంగా చేసే దేవుడు ఆయన. ఈరోజు గమనించండి ప్రియులారా, తెలివి కలిగి నడుచుకోవాలి ఆడబిడ్డలు. ఎప్పుడు ఏ సమయంలో ఎలా నడుచుకోవాలో అలా నడుచుకోగలిగితే కుటుంబాలు కట్టబడతాయి, కుటుంబాలు నిలబడతాయి, ఆర్థిక పరిస్థితుల్లో నుంచి బయటకు రాగలుగుతారు. నీ భర్తకు నీవు చెప్పవలసిన విధంగా చెప్తే ధైర్యం వస్తుంది. నీ భర్తకి చెప్పవలసిన విధంగా చెప్తే ధైర్యం తెచ్చుకుంటాడు, పౌరుషం కలిగిన వాడుగా నిలబడతాడు. ఈరోజు ఆలోచన చెయ్యండి. ఒక మోషే పెంచబడడానికి దేవుడు ఎంత పనిచేసాడో మీరు ఆలోచన చెయ్యండి. యోసేపు ప్రియులారా ఉన్నటువంటి సమయంలో ఫరో ఈ యొక్క ప్రజలతో ఏ విధమైన ఇబ్బంది లేదు, కానీ ఇప్పుడు ఇబ్బంది వచ్చింది. కానీ ఇబ్బందిలోనే దేవుడు ఏం చేస్తున్నాడు? తన యొక్క కార్యాన్ని కనపరుస్తూ ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు,
ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో తన సాటైన దీటైన దేవుడు లేడిలలో తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో తన సాటైన దీటైన దేవుడు లేడిలలో ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్త. హల్లెలూయా. ఆశ్చర్యకరుడు కాకపోతే ఏంటండి? ఏ ఒడి నుంచి అయితే దూరం అయిపోయాడు నా బిడ్డ అనుకుందో, ఏ ఒడి నుంచి అయితే ఇక నా బిడ్డను నేను చూడలేను అనుకుందో, ఏ ఒడి నుంచి అయితే ఆ బిడ్డ దూరం అయిపోయాడో, ఇప్పుడు ప్రభువా నా బిడ్డను నేను మళ్ళీ చూడలేనని అనుకున్న పరిస్థితుల్లో కళ్ళ ముందు తన బిడ్డను చూసుకోగలిగినటువంటి అవకాశాన్ని నా దేవుడు కల్పించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ఆలోచన చేయండి ప్రియులారా, ఏమైపోద్దో అనుకున్న పరిస్థితి ఏమి సంభవించునో అని అంటే నా దేవుడు మళ్ళీ ఏం చేస్తున్నాడు అంటే తన బిడ్డను మళ్ళీ తన ఒడిలోనికి చేరుస్తూ ఉన్నాడు. ఇంకా అంతకంటే మించిన సంతోషం ఏ తల్లికైనా ఏ తండ్రికైనా ఎంత సంతోషంగా ఉంటుంది? సంతోషం కదా? ఇంకా అంతకంటే మించిన సంతోషం ఏంటి? ఏమండి? దుఃఖముతో నిండిన హృదయాలను, శోక తప్త హృదయాలను ప్రియులారా ఆనందముతో నింపే దేవుడు నా దేవుడు అయి ఉన్నాడు. ఆయన ఆశ్రయిస్తే నేను విడిచిపెట్టడు. ఆయన ఆశ్రయిస్తే నేను విడిచిపెట్టడు. ఆయన విడువడు, ఎడబాయుడు ఏమాత్రం కూడా. ఈరోజు ఆలోచించండి, ఎక్కడ నుంచి ఎక్కడికండి? నిజంగా ఎక్కడో గడ్డిలో పడేస్తే ఆ గడ్డిలో నుంచి ఏమండి ఎక్కడికి వచ్చాడు? తల్లి ఒడిలోకి వచ్చాడు. తల్లి ఒడిలో నుంచి ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? రాజనగరులోకి వెళ్ళాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. ఇప్పుడు మోషే రాజకుమారుడుగా గౌరవించబడ్డాడు, రాజకుమారుడుగా పెంచబడ్డాడు, రాజకుమారుడుగా ప్రియులారా గుర్తించబడ్డాడు. మోషేకు అన్ని విద్యలు నేర్పించింది ఆ కుమార్తె, రాజకుమార్తె. అయితే ఫరో రాజకుమారుని అనిపించుకోవడానికి మోషే ఒప్పుకోలేదట. ఏమండి? మనకు కానీ అలాంటి ఛాన్స్ వస్తేనా ఒప్పుకోపోవడం ఏంటి? అసలు మనం దిగం. ఏమండి? ఆ స్థానాన్ని ఎవరు వదులుకోవడానికి ఇష్టపడతారు? ఆ స్థానాన్ని ఎవరు వదులుకోవడానికి ఇష్టపడతారు? ఈ తల్లి ఏం చేసిందంటే ఊహ తెలిసినప్పటి నుంచి నాన్న దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంలో దేవుడు పుట్టించాడు. నిన్ను నేను దాచలేకపోయాను అని మళ్ళీ దేవుడు నిన్ను నా కౌగిట్లోకి తీసుకుని చేర్చాడు. నీ పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది నాన్న, నీ పట్ల దేవునికి ఒక ఉన్నతమైన ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం ఏంటంటే ఈ ప్రజలను నువ్వేం చేయాలో తెలుసా? కనానుకు తీసుకెళ్ళాలి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. చెవిలో గూడు కట్టుకుని చెప్తా ఉంది ఆ తల్లి, చెవిలో గూడు కట్టుకుని చెప్తా ఉంది ఆ తల్లి. ప్రియులారా, ఎలా చెప్పిందో ఏం చేసిందో తెలియదు కానీ మోషే ఐశ్వర్యం ముందు సాగిలపడకుండా దేవుని ముందు మాత్రమే సాగిలపడేలాగా చేసింది. లోక సుఖాల ముందు సాగిలపడకుండా దేవుని ముందే సాగిలపడేలాగా చేసింది. హల్లెలూయా. ఈ సుఖాలకు ఈ భోగాలకు ప్రియులారా దేవుని యొక్క గొప్ప ప్రణాళిక ఏమండి ఏమాత్రం కూడా ఎక్కడ కూడా దేవుని ప్రణాళిక గొప్పది అనే విషయంలో రాజీ పడకుండా పెంచగలిగింది. ఒక్క మోషేని పెంచండి చాలు మీరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక మిరియామును పెంచండి చాలు, పోనీ ఒక మోషేనైనా తీసుకొస్తుంది. మోషేకి ఇప్పుడు కుడివైపునేమో తల్లి, ఎడమవైపునేమో మిరియాం. అర్థమవుతుందా? ఆలోచించండి. మహిళ పాత్ర ఎంత సున్నితమైందో, ఎంత విలువైందో, ఎంత ప్రత్యేకమైందో ఆలోచించండి. నీ ప్రార్థన దేవుడు ఎంత దగ్గరగా వింటున్నాడు. మోషే ప్రార్థన విన్నటువంటి దేవుడు పురుషులకు కూడా ఒక ప్రత్యేకమైన హెచ్చరిక ఏంటో తెలుసా? నువ్వు ప్రార్థన చేస్తే పరలోక ద్వారాలు తెరవడానికి నా ప్రభు సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థించడానికే ఈ రోజున మనం వెనుకాడుతున్న వారిగా ఉన్నాం మేము. ఈరోజు నేను ఒక మాట చెప్పగలను, మనం చేసిన పబ్లిసిటీ తక్కువ, మనం అంతగా కొంతవరకు మాత్రమే చేసాం. ఎలా జరుగుతుందో అని దేవుని సన్నిధిలో నేను కొంచెం ఏమండి వేదన పడ్డాను. కానీ నా ప్రభువు నాకు చూపించింది ఏంటో తెలుసా? ఇంకా అధికంగా చేస్తానన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థించు, ప్రభు నీకు ద్వారాలు తెరుస్తాడు. ప్రార్థించు, ప్రభు గుప్పిలు విప్పుతాడు. ప్రార్థించు, ప్రభువు నిన్ను ఉన్నతంగా నిలబెడతాడు. ప్రార్థించు, ప్రభు పాదాలు వదలకు. యబ్బోకు రేవు దగ్గర యాకోబు వదలలేదు. ఏమండి? యాకోబు వదలలేదు, ఇశ్రాయేలుగా దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నీలోనే ఉంది. కొంతమంది చెప్తున్నారు మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉందంటున్నారు. నేను అంటున్నాను ఏమండి, దేవుని వైపుగా చూస్తే ఏ లోటు లేదు. లోటు ఎవరి చేతుల్లో, ఎవరి జీవితంలో ఉందే? నీ జీవితంలోనే ఉంది. ఒకసారి మోకాళ్ళు చూసుకో, నల్లబడినయా తెల్లబడినయా? ఇంటికి వెళ్ళాక ఇప్పుడు ఫ్యాంట్ రాదు కదా పైకి, నాకైతే వచ్చేది. ఇప్పుడు అంతా లెగ్గిన్ టైప్ కదా, అంతా లెగ్గిన్. ఏమండి? లెగ్గో ఇన్ను
అంతా టైట్ ఏమండి. మోకరించడానికేమో మోకాలు రాదు. ప్రియులారా, నేను చెప్తున్నాను, దయచేసి ఫ్యాషన్ అనేది వదిలేయండి, ప్యాషన్ అనేది కలిగి ఉండండి. దేవునికి స్తోత్రం. ఫ్యాషన్ అంటే ఆడంబరం, ప్యాషన్ అంటే భారం. ఈరోజు నువ్వు భారం కలిగినటువంటి బిడ్డగా ఉండాలి. ఏమండి, తొందరపాటు కొంతమందికి ఎంత చెప్పినా చేసాక అప్పుడు తెలుస్తుంది కదా, వెళ్ళాక తెలుస్తుంది కదా అని చెప్పి, అందుకనే కొంతమందికి ఏం చెప్పాలో తెలుసా, వెళ్ళు అని అనాలి, తప్పదు. చూడు అని అనాలి, తప్పదు. కానీ దేవుని పాదాలు పట్టుకునేటువంటి దగ్గర ప్రియులారా ఎంత అద్భుతమైన కార్యం జరిగింది. ఒక్క మోషే నిర్గమాకాండమే కాదు, ఆదికాండం, నిర్గమాకాండం, తర్వాత లేవియకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, నో మోషే రాసింది 5 కాండాలు. తర్వాత చేసిన ప్రార్థన కీర్తనల గ్రంథం 90వ కీర్తన మోషే చేసిన ప్రార్థన. అర్థమైందా? మోషే కూడా కీర్తన పాడినట్టుగా ఉంది. నిర్గమాకాండం 14వ అధ్యాయం చూస్తే మోషేయు ఇశ్రాయేలీయులను కీర్తన పాడిరి అని ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే మోషే కూడా పాట పాడాడు, పాట రాశాడు అనమాట. మీకు అర్థమైందా? అంటే మోషే రాసినటువంటి గ్రంథాలు 5. మోషే వలన ఎంత పరిచర్య జరిగిందో దాని అంతటికీ మూలం ఏంటంటే ఈ తల్లి దేవుని మీద ఆనుకున్నటువంటి కారణమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ అక్క తన యొక్క తమ్ముడిని కాపాడుకోవడానికి వివేకం కలిగి నడుచుకున్న కారణమే. మళ్ళీ తిరిగి తన ఒడిలోనికి బిడ్డను చేర్చుకుని తీసుకురాగలిగిందంటే కారణం ప్రియులారా ఈ తల్లి కూతుళ్ళ మధ్య ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి దేవుని ఆలోచన. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఒక మాట చెప్తున్నాను, ఈ మహిళా దినోత్సవం రోజున ఎంతమంది మహిళలు దేవుని కొరకు నిలబడ్డారో వారి పేర్లు చూస్తే ఎస్తేరు దేవుని కొరకు నిలబడిన మహిళ. కానీ రాజభోగాలు అనుభవిస్తూ కూర్చుని తన ప్రజల మీదకి వచ్చినటువంటి ఉపద్రవాన్ని పట్టించుకోకుండా ఉంటే ఆ మహిళ దేవుని యొక్క ప్రణాళికలో ఉండేది కాదు. ఎస్తేరు పేరు ఆ గ్రంథానికి వచ్చి ఉండేది కాదు. ఏం చేసింది? 3 దినములు తాను తన చెలికెత్తలు కూడా ఉపవాసం ఉండి విజ్ఞాపన చేశారు. దేవునికి స్తోత్రం. బయటేమో మొర్దెకై ఆ యొక్క ప్రియులారా యూదులందరూ మహాసమూహంగా చేరి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, విజ్ఞాపన చేస్తున్నారు. లోపల అంతఃపురములో ఏమండి ప్రత్యేకముగా ఒక నియమాన్ని ఏర్పాటు చేసుకుని 3 దినముల ఉపవాసంతో ఎస్తేరు ఆమె చెలికత్తెలు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. జరిగినటువంటి కార్యం మనకు తెలుసు. శాసనము మార్చబడింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరొక మహిళ మనం ఆలోచన చేస్తే దెబోరా. ఏంటి? దెబోరా అంటే తేనెటీగ అని అర్థం. ఆ దెబోరా బారాకు అని యవనస్తుని బలపరచగా ప్రియులారా అన్యుల హరోషతులో సీసెరా అనబడినటువంటి 900 ఇనుపరథాలుండి ఇశ్రాయేలు బహు బాధ పెట్టినటువంటి సీసెరా చేతిలో నుంచి విడుదల కలుగు చేయటానికి ఈ దెబోరాయే కారణమయ్యింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ఆలోచన చేయండి. ఏమండి, ఒక బలపరిచేటువంటి ఒక తల్లి కావాలి, ఒక బలపరిచేటువంటి ఒక అక్క కావాలి, బలపరిచేటువంటి ఒక స్త్రీ ఉంటే వెనుకాల పురుషునికి విజయం తప్పనిసరిగా వస్తుంది. ప్రతి పురుషుని విజయం వెనుక ఒక స్త్రీ ఉందంటారు. దేవునికి స్తోత్రం. ప్రతి పురుషుని విజయం వెనుక ఇప్పుడు నేను ఈ సేవలో ఎన్ని పరిస్థితులు ఎదురైనా కూడా నిలబడి దేవుని కొరకు మేము ఉన్నాము అని అంటే నా వెనకాల పాస్టర్ గారిని దేవుడు అలా నిలబెట్టాడు కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును కాదు. హల్లెలూయా. ఈరోజు నేను చెప్పగలను, కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా మీ గొడవ ఏదో మీ పడండి, నేను మా అమ్మగారి ఇంటికి వెళ్ళిపోతాను ఇప్పుడు అనలేదు. పని కట్టుకుని తీసుకెళ్తానన్నా వద్దు అని అంటది. నేను లేనప్పుడు అడగండి, ఇప్పుడు ఉన్నప్పుడు కాదు. అర్థమైందా? అలాగా ప్రియులారా నిలబడగలిగినటువంటి స్త్రీలుగా ఉండాలి. కష్టమైన, నష్టమైన, ఇరుకైనా, ఇబ్బంది అయినా, ఉన్నా లేకపోయినా కూడా ఏమండి దేవుని కొరకు నిలబడేటువంటి స్త్రీలు కావాలి ఈ రోజుల్లో. నిలబెట్టేటువంటి స్త్రీలు కావాలి ఈ రోజుల్లో. నీ పురుషుని నిలబెట్టు చాలు, ఎవరు నక్కలేదు. నీ పిల్లలు నిలబెట్టు చాలు, ఎవరు నక్కలేదు. నీ కుటుంబాన్ని నిలబెట్టు చాలు, ఎవరు నక్కలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఆలోచించండి. ఏమండి, గర్భానం మోసేది స్త్రీ, కనేది స్త్రీ, పాలిచ్చి పెంచేది స్త్రీ. ఏమండి, ఆ తరువాత ప్రియులారా అమ్మ రుణము ఎన్నటికీ తీర్చలేనిది అని అంటారు. కానీ మనం నిజంగా అంత గౌరవాన్ని, అంత ప్రేమను, అంత ఉన్నతమైనటువంటి స్థానాన్ని పెదాలకే పరిమితం కానీ జీవితాల్లోనైతే ప్రియులారా అంతగా ఇవ్వట్లేదు అని చెప్పాలి. ఎందుకో తెలుసా? ఎంతమంది మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఏమండి, హలో, జరుగుతున్నాయా జరగట్లేదా? మరి ఏమని ఇలాంటి ఆలోచనలు చేయబట్టే కదా, దేవునికి విరోధమైన ఆలోచన అది. ఏమండి, ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక అక్కగా, ఏమండి, ఒక అవ్వగా నీవు గనక గౌరవప్రదంగా నువ్వు కనబడాలి. నువ్వు కూడా కనపడాలి. ఈ రోజును చూస్తే స్త్రీల వస్త్రధారణ ఎంత వేదనకరంగా ఉంటుందో మీరు కాదులేండి. ఏమండి, కనిపించడం అనేది
తగ్గాలి, దేవుడే నీలో నుంచి కనిపించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం ఆలోచన చేసుకుందాం. ప్రభువా, నేను కాదు, నువ్వే కనిపించాలి. నువ్వు కనిపించేలాగా నా మాట, నువ్వు కనిపించేలాగా నా నడక, నువ్వు కనిపించేలాగా నా ప్రవర్తన ఉండాలి తండ్రి అని ప్రార్థన చేసుకుని ప్రభువు ఎదుట మిమ్మల్ని మీరు చక్కబరుచుకోండి. దేవుడు గొప్ప కార్యాలు చేయబోతా ఉన్నాడు. అర్థమవుతుందా? ఈ మహిళా దినోత్సవం రోజు నేను చెప్పే విషయం ఏంటంటే, ప్రార్థించకుండా దేవుని కార్యాలు చూడలేం. ప్రియులారా, మనం కట్టబడాలి అని అంటే అలాగున ఆలోచించే ఆలోచన విధానం కూడా మనకు ఉండాలి. ప్రభు కొరకు నమ్మకస్తులుగా నిలబడితే గొప్ప కార్యాలు చూస్తాం. మనం ఈ 2026లో గొప్ప కార్యాలు జరగాలి అని మనం ఆశిస్తే మనం కూడా ప్రభు పదాలను గట్టిగా పట్టుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థించడమే కాదు, కొంతమంది స్త్రీలు ఉన్నారు బైబిల్ గ్రంథంలో, బెరయలో ఉన్నటువంటి స్త్రీలట. పౌలు శీలలు వచ్చి వాక్యం చెప్తుంటే ఆ వాక్యము వారు చెప్తున్నప్పుడు అలాగే అని బుర్రూపేయకుండా వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? అనుదినము కూడా వారు చెప్పిన సంగతులు లేఖనానుసారంగా ఉన్నాయో లేవో అని చెప్పి వారు ఏం చేస్తున్నారు? పరిశోధించుచూ వస్తున్నారు. అపోస్తల కార్యాల గ్రంథం 17వ అధ్యాయము, అపోస్తల కార్యాల గ్రంథం 17వ అధ్యాయము మీరు చూసినట్లయితే ప్రియులారా 11వ వచనం, వీరు తెసలోనికలో ఉన్న వారి కంటే గనులయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి లేఖనాన్ని వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు? పరిశోధిస్తూ వచ్చారు. ఏమండి? ఎవరు వాళ్ళు? బెరయలో ఉన్నటువంటి స్త్రీలు, అలాంటి ఆసక్తి కలిగిన స్త్రీలు. మరొక వర్గానికి చెందినటువంటి స్త్రీలు మీకు చూపిస్తాను. లూకాసు వార్తలోకి రండి ఒకసారి. లూకాసు వార్త, ఏమండి? లూకాసు వార్త 8వ అధ్యాయము 2వ వచనం చదవండి. 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేని అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడుకు కూజా భార్యకు యోహన్నయు, సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరు ఏం చేస్తున్నారు చూడండి. వీరును ఇతరులనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు ఏం చేస్తున్నారు? వీరును ఇతరులు ఇంకా చాలామంది ఉన్నారు, అనేకులు తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారం చేస్తూ వచ్చారు. అంటే ఉపచారము చేయట్లో కూడా స్త్రీలు ముందున్నారు, ప్రార్థించుటలో ముందున్నారు, తర్వాత వాక్యాన్ని పరిశోధించుటలో ముందున్నారు, ఉపచారము చేయట్లో పరిచర్యలో ముందున్నారు. ప్రియులారా, ఈ రోజున పరిచర్యకు పేర్లు ఇచ్చినటువంటి వాళ్ళకి చెప్తున్నాను, మీరు నమ్మకంగా పరిచర్య చేయండి. ఇదిగో పలానా సహోదరు రావాలి, ఇంకా రాలేదని ఎదురు చూసేలా కాదు. ఈ పని చేసిన తర్వాత ఆ ప్రతిఫలం, దేవుడు నీకు ఇచ్చే ప్రతిఫలం గొప్పగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నేను చెప్పగలను, మందిరం తుడిచాను, మందిరంలో ప్రియులారా ఆ యొక్క చాపలు దులిపి శుభ్రం చేసి, ఏమండి, మందిర పరిచర్య నేను చేశాను. పందిర్లు వేసాం, కర్రలు మోసాం. అలా లేరేటని మీరు అనుకోవచ్చు. మీరు ఇప్పుడు ఉన్నాం అలాగా. అర్థమైందా? ఇప్పుడు నేను మోస్తుంటే 10 మంది వచ్చి మీరు వద్దండి, మీరు పక్క ఉండండి, మేము మోస్తాం అనే వాళ్ళని దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. మొదట్లో పాస్టమ్ గారు నేనే మైక్ సెట్, నేను చెట్టెక్కి అక్కడ గొట్టాలు కడితే ఈవిడ కింద సిచ్చయ్యమ్మ అంటే వేసి నిచ్చిన పట్టుకోవడం, పడిపోతానేమో అని. మామిడి చెట్టు పైన ఉండేది, దూది చెట్టు పైన ఉండేది. అర్థమైందా? జెండాలు అంటించుకోవడం మేమే. అర్థమైందా? కటింగ్ ఎవరో ఒకళ్ళు చేసిస్తే అవి మనం జాగ్రత్తగా ఇలా తోడు కట్టి ఇలా అంటించుకుంటూ వెళ్ళేవాళ్ళు. ప్రియులారా, అలా చేసామేమో ఈ రోజున ఇలాగ దేవుడు మిమ్మల్ని అందరినీ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనిపెట్టుకోవడం దేవుని ఎదుట. ప్రార్థనలకు వెళ్ళిపోయినప్పుడు పిల్లలతో ఉండి అలాగే కనిపెట్టుకుని ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో ప్రియులారా దేవుని పాదాల దగ్గర మొరపెట్టేది. దేవుడు చూపించాడు ఒక దర్శనం. మేమున్నటువంటి పాక చుట్టూ కూడా అగ్ని అంటుకొని అలాగ చుట్టూ అగ్ని కంచిన దేవుడు ఉంచినట్టుగా దేవుడు చూపించాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఆ రాత్రి నేను రాలే, ఇంతకే నేను వస్తాను అని చెప్పినవాడిని రాలేదు. ఆ రాత్రే దేవుడు నాకు చూపించాడు. అక్కడ ఏమండి, నాకు వాక్యం చూపించాడు, ఆవిడికి దర్శనం చూపించాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నేను చెప్తున్నాను ఏంటంటే, ఆయన ఆశ్రయించి ఉంటే ఎంత స్థానంలో నిలబెట్టాలో అంత స్థానం నిలబెడతాడు. ఆయన విడువడు, ఎడబాయుడు. మనకేమో ఆ స్థానం కావాలనుకుంటాం, కనీసం వంగము లొంగము, ప్రార్థించము, వాక్యం తీయము, ఏమండి, ఉపచారం చెయ్యము. ఆలోచన చెయ్యండి. ఈరోజు ఇంత ఆశీర్వాదకరమైనటువంటి ఈ పరిచర్యలో నీవు ఏమైతే చేసావో దాని ప్రతిఫలం నువ్వు ఖచ్చితంగా పొందుకునే రోజు ఒకరోజు ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం ఆలోచన చేసుకుంటే, చెయ్యటానికి వెనుక తీస్తే, ప్రార్థించడానికి వెనుక తీస్తే, వాక్యమును పరిశోధించడానికి వెనుక తీస్తే నిన్ను దేవుడు వాడుకోలేడు. ఈరోజు గమనించండి, బైబిల్లో ఎలిజబెత్ బాప్తిసమిచ్చు యోహాను యొక్క తల్లి, అన్నా సమూయేలు యొక్క తల్లి, గుర్తుకొస్తున్నారు? ఇంకా మీకు గుర్తుకొస్తున్నారా? సంసోను యొక్క తల్లి,
పేరు లేదు, మానోహ పేరే ఉంది, మానోహ భార్య కదా. ఇలా చూస్తే మోషే యొక్క తల్లి యోక్యబేదు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. ఈ మహిళా దినోత్సవం రోజు మహిళను గౌరవప్రదంగా చూడటం ప్రియులారా, మన సాటి మనుషులందరూ మనమందరూ నేర్చుకోగలిగితే ఎలాంటి ఆ నేరాలు ఘోరాలు జరగవు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ విధమైనటువంటి స్త్రీ శక్తి కానీ ఇంకోటి కానీ చట్టాలు అవసరమే ఉండదు. అర్థమవుతుందా? ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక బిడ్డను ప్రియులారా తల్లిగానైనా చూడు, చెల్లిగానైనా చూడు, అక్కగానైనా చూడు, ఉన్నతంగానే ఆలోచించు తప్ప చెడుగా ఆలోచించుకో, అది పాపం. ఓ తల్లి నువ్వు కూడా అంతే. ఒక బిడ్డను చూసినప్పుడు ఏమండి తమ్ముడుగానైనా చూడు, లేకపోతే అన్నయ్యగానైనా చూడు, లేకపోతే తండ్రిగానైనా చూడు, దీనికి విరోధమైనటువంటి ఆలోచనలు మనసులోకి రాకూడదు ఎట్టి పరిస్థితుల్లో. అలాంటి సంభాషణలు జరగకూడదు, అలాంటి సంబంధాలు ఎవరితో ఎవరో కూడా కలిగి ఉండకూడదు. నా దేవుడు నిన్ను ప్రత్యేకముగా వాడుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, చివరికి యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో వేలాడుతున్నప్పుడు మరియ ఒక ప్రక్కన ఉంది, మరొక ప్రక్కన ఉంది, యోహాను ఒక ప్రక్కన ఉన్నాడు. యోహానుతో ప్రభు అంటున్నాడు, అమ్మా బాబు ఇదిగో నీ తల్లి అని అన్నాడు. ఆమెను చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అన్నాడు. ఆ గడియ నుండి ఆమెను తల్లిగా తన ఇంట చేర్చుకున్నాడని రాయబడతా ఉంది. ఒక మహిళ యొక్క స్థానం ప్రియులారా చివరి సమయంలో కూడా ప్రభువు ఉన్నతంగానే ఆయన ఆలోచించి హెచ్చించాడు. ఈరోజు ఆలోచిస్తే ఎంతమంది మోసం చేసే ఆడవాళ్ళు కూడా ఉన్నారు, భయంకరమైనటువంటి నేరస్తులైన ఆడవాళ్ళు కూడా ఉన్నారు, గొప్ప గొప్ప స్థానాల్లో గొప్ప గొప్ప ఆలోచనలతో నిలబడినటువంటి ఇంటి నుండి అంతరిక్షం వరకు కూడా ఈ రోజున స్త్రీలు ఉన్నతమైన ఆలోచనలు కలిగిన వారు కనబడుతూ ఉన్నారు. ప్రతి రంగములో కనబడుతూ ఉన్నారు, ఆధ్యాత్మిక రంగములో కనబడుతున్నారు. ఎందరో కనబడ్డారు. ఇప్పుడు నీ వంతు వచ్చింది. నేను నిలబడతాను ప్రభువా నీ కోసం, ప్రార్థిస్తాను ప్రభువా నీ పాదాల చెంత, అయ్యా నేను మొరపెడతాను ప్రభువా, నేను అంగలారుస్తాను ప్రభువా అని ఎవరైతే తీర్మానం చేసుకుంటున్నారో స్త్రీలు కానీ పురుషులు కానీ మీ కుడి చేయి పైకెత్తండి. పరిశుద్ధాత్మదేవుడు నిన్ను అభిషేకించి, పరిశుద్ధాత్మదేవుడు నీలో విజ్ఞాపనాత్మ నుంచి, పరిశుద్ధాత్మదేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నటువంటి ఈ సమయంలో కుడి చేయి పైకెత్తిన వారు అలాగే లేచి నిలబడండి. ప్రభువా ఒక్కసారి బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. మా తండ్రి ఈ సమయమందు ప్రభువా నీవు బిడ్డలను ప్రేమిస్తున్నావు నాయన. ఎన్నో రోజులు గతించిపోతున్నాయి ప్రభువా. అయ్యా మేము చూసినప్పుడు మా తండ్రి గత దినాల్లో ప్రభువా ఇదిగో ఈ వారంలో తండ్రి అయ్యా కృపాసువార్త మహాసభలలో సూటిగా మాట్లాడావు, స్పష్టంగా మాట్లాడావు, ఆదరించి మాట్లాడావు, హెచ్చరించి మాట్లాడావు. విన్న మాటలతో పాటు ఈ దినము కూడా ప్రభువా మరింత నూతనమైనటువంటి నీ వాక్య ప్రత్యక్షత ద్వారా మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ బిడ్డలు యేసు నామములో నైనా బలవంతులుగా ఉందురుగాక, శక్తిమంతులుగా ఉందురుగాక, ప్రార్థనాపరులుగా ఉందురుగాక, నీ కొరకు తమను తాము ఖర్చు పెట్టుకున్న వారుగా ఉందురుగాక, నీ అందు భయభక్తులు కలిగిన వారుగా ఉందురుగాక. వీరు ప్రార్థించినప్పుడు పరలోక ద్వారాలు తెరవండి నాయన. వీరు ప్రార్థించినప్పుడు వీరి గృహాలలో నీ ప్రసన్నతను గ్రహించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వీరు ప్రార్థించినప్పుడు ప్రభువా సాతాను బంధకాల నుంచి ప్రజలను విడుదల చేయండి ప్రభువా. వీరు ప్రార్థించినప్పుడు ఆత్మలు రక్షించబడడానికి సహాయం చేయండి, సంఘాలు కట్టబడడానికి సహాయం చేయండి, నీ రాజ్య విస్తరణ జరగడానికి సహాయం చేయండి, అద్భుతమైన కార్యాలు మేము చూడడానికి సహాయం చేయండి. శరీరంలో మా ప్రభు ఆరోగ్యం, ఆత్మలో నూతన బలము, మానసికంగా బలవంతులుగా, శారీరకంగా బలవంతులుగా, ఆధ్యాత్మికంగా బలవంతులుగా ఈ బిడ్డలందరినీ మీరు చేయండి. ఎవరైతే చేయొత్తారో ప్రభు బలవంతులుగా మీరు చేయండి నాయన. ఎవరైతే ఏదైనా తీర్మానం చేసుకుంటున్నారో వీరిని మా ప్రభు నీ కొరకు మా తండ్రి త్యాగశీలుగా సిద్ధపరచండి ప్రభు అని కొందనాలు. ఈ లోకము శాశ్వతం కాదు. మోషే దృష్టిని నైనా ఏది మరల్చలేకపోయింది ప్రభు. ఆ దృష్టుడైన వాడిని చూచుచున్నట్టు స్థిర బుద్ధి కలిగినటువంటి వాడై మా పితరుడైనటువంటి మోషే, దైవజనుడైన మోషే ఎలా నిలబడగలిగాడో నీ బిడ్డలు కూడా అలాగ నిలబడే కృపను మీరు దయచేయండి. మోషే కొరకు తల్లి ఎలాగ ప్రార్థన చేసిందో ప్రార్థనాత్మ కలిగి, విజ్ఞాపనాత్మ కలిగి ఈ తల్లులు కానీ, ఈ చెల్లులు కానీ, అక్కలు కానీ, ఈ పెద్దవాళ్ళు కానీ అందరూ ఉందరుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. గొప్ప కార్యాలు చేసే దేవుడు నాయన, మంచి దేవుడు నాయన, నీ విడువని ఎడబాయన దేవుడు నాయన. ఈ వారములో చెయ్యండి ప్రభువా, ఈ వారములో చెయ్యండి ప్రభువా, ఈ వారములో మీరు చెయ్యండి నాయన. ఈ వారములో మీ యొక్క కృపను కనబరచండి నాయన. ఈ వారములో నీ ప్రసన్నత కనబరచండి నాయన. ఈ వారములో నీ ప్రత్యక్షతను మాకు దయచేయండి. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా చే శక్తి కలిగినటువంటి దేవా, ఓ నీ కార్యాలు జరుగునుగాక, నీ నామము గొప్ప చేయబడునుగాక. యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి ఈ కార్యాలు అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.